ఆగన్రా. అబ్బా ఆగమన్నానా? ఆగలేన్రా, కావాలంటే నువ్వే పట్టుకో. అమ్మా అయిందా? నేను పట్టేసుకున్నా. తాత పోరా. తాత తాత నాతో మాట్లాడవా తాత? తాతకి మనం ముద్దు పెడతామాట, తాత మనతో మాట్లాడతాడట. తాత తాత మాయ చేసేస్తావురా మనవడా. మరి నాకు బొమ్మలు ఇదిగో. అరే భలే ఉందిరా. నీకు బుర్ర పంచడే లేదా నాన్న? ఏంటి చిన్నపిల్లలతో ఆటలు? ఎవరు నువ్వు? నీకు బుర్ర పంచడే లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరిని అడుగుతున్నా? సర్లే, అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? పద్దు, ఏ పద్దు. ఏమండి? నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నావంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. తినే ఉంటానులేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు? ఈ ముసోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఎందుకు నాన్న మా జీవితాలతో ఆడుకుంటా? అసలు నువ్వు తండ్రివేనా? నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తెచ్చాన్రా. ఏది? మరి ఇవ్వు. తనలే గాని మరి నాకు ఇవ్వాల్సింది. సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూరా కన్నా. అన్నం తిన్నావా నాన్న? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న చెక్క తిందురా అన్నదమ్మ. రాదా రాదా? వస్తున్నా. ఎందుకలా నిప్పులు కక్కుతున్నారు? వాడికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను వచ్చే వరకు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకరాదా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెడతా. అరే నువ్వు కూడా రారా. రే చిన్న, అన్నం తినపరా. అలాగే నానా.
టీవీలో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, నిన్ను ఆగ్రా తుడుస్తాను. ఆగ్రా మధు, మధు పిచ్చి పట్టిందా? ఈ ముసలోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా కోడల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. నానా, నానా, ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసిరాపో. తాత ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న, నీకు బుర్ర పంచడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోలా, పోయావనుకోలా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడికి తీసుకెళ్ళాలో రా. ఎక్కడికి రా? ఆగరా, ఆగరా. డాక్టర్, యా చెప్పండి. అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. రండి సార్, వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఇదంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరగలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురువి. మావయ్య, 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 నాన్న, 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 నాన్న. వెలుగు
చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న తాత వెలుగు తాత 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 లే తాత తాత ఆడుకుందాం తాత లే తాత చీకటినా కసిరే వేదనలు నానా తాతకి చెప్పు నానా నానా అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా తాత నీకు బొమ్మలంటే ఇష్టం కదా తాత తెచ్చాను తాత చూడు తాత తాతకి మనం మాట ముద్దు పెడతామాట ఆ తర్వాత తాత లేస్తాడట తాత తాత నా జీవితాన్ని